చరిత్రలోనే ఇదే అత్యంత రేర్ నోటిఫికేషన్. మల్టీ టాస్కింగ్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 22,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. రాత పరీక్ష లేదు, ఫీజు కూడా ఏం లేదు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టద్దు. ఎందుకంటే 10th క్లాస్తోని మల్టీ టాస్కింగ్ పోస్టులు నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే గోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఫామ్ గూడి పోండా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నేషనల్ ఇంపార్టెన్సీ ఎలిజిబిలిటీ బై ఏ యాక్ట్ ఆఫ్ ప్రిలిమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026 రోజైతే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ ఇండియన్ నేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ నాన్ టీచింగ్ ఆప్షన్స్. ఇక్కడ ఇండియన్ నేషన్ అని ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని స్టేట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి పే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేశారు. 34 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఉంది ఓబీసీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్కి సంబంధించి, నర్సింగ్కి సంబంధించి పే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. 34 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి పే లెవెల్ 4 ప్రకారం అయితే పే చేస్తారు. అండ్ 27 వేకెన్సీ అయితే ఉన్నాయి జనరల్ వాళ్ళకి. అలాగే ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ టోటల్ వచ్చేసి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. సో టోటల్ వచ్చేసి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ అన్ని ఇందులో పడ్డ ప్రతి ఒక్క పోస్టులు అయితే గవర్నమెంట్ పోస్టులు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్ ప్రకారం అయితే ప్రతిదీ అయితే మీకు అలవెన్స్ అనేది, అలాగే పేమెంట్ అనేది ప్రతిదీ వాళ్ళు ఇండియన్ రూల్స్ ప్రకారం అయితే మీకు పే అనేది చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ విషయం వచ్చినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నామ్స్ ఫర్ రిజర్వేషన్ కేటగిరీస్ అండ్ applicants is applicable only if the vacancies of the post is reserved for that particular category. ఆ పర్టికులర్ కేటగిరీకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది కన్సిడర్ చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ టు పీడబ్ల్యూబీడీ అప్లికెంట్స్ మినిమం 56 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బీ ఓపెన్డ్ 5 PM 23/2026 వరకు అయితే ఓపెన్ చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 19/4/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవాకి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఉంటే సరిపోతుంది. అండ్ బీటెక్ బీఈకి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్ అప్లికెంట్స్ విల్ విత్ ఫుల్ టైమ్ మాస్టర్ డిగ్రీ
మాస్టర్ డిగ్రీ చేసి ఉన్నా సరిపోతుంది, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ బికి సంబంధించి 3 years ఆఫ్ డిప్లొమా జనరల్ నర్సింగ్కి సంబంధించి అట్లీస్ట్ 60% తోటి పాస్ అయి ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ 4 years చేసి ఉంటే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ 55 మార్క్స్ తోటి మీరు క్వాలిఫై ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే ఆల్ ఆపరేషన్ క్వారియే ప్రొహిబిషన్ పీరియడ్ ఆఫ్ 1 year ప్రొహిబిషన్ పీరియడ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ వన్ పోస్ట్కి అయితే చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 2 పోస్టులకి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు, కాబట్టి 1 పోస్ట్ ఏదో మంచిగా ఫిక్స్ అయ్యి దాన్ని అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే గ్రూప్ బి పోస్టులకు అయితే 300 అయితే ఉంది, అండ్ గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 200 అయితే ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు స్టాఫ్ recruitment@iitgoa.ac.in వెళ్ళి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరైతే ఈమెయిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఒకేలా మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే, లేదంటే సైన్ ఇన్లోకి వెళ్ళి మీరు సైన్ అప్ కావాలి. మీ ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ ఆఫ్ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మీరు సైన్ అప్ కావాలి. సైన్ అప్ అయిన తర్వాత మీకు పోర్టల్ అనేది వ్యూ అవుతుంది. పోర్టల్ వ్యూ అయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది క్లియర్గా వస్తుంది. సో మీకు సంబంధించి అన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. అలాగే ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.